హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవినింగ్ అయితే రాగి జావ చేస్తాను. దీంట్లో ఐరన్, కాల్షియం, ఫైబర్ అంతా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ కూడా. మేము చిన్నగా ఉన్నప్పుడైతే కాఫీ ప్లేస్లో ఈ రాగి జావ అనేది తాగుతూ ఉన్నాము. దీనికోసం అయితే 1.5 స్పూన్ అయితే రాగి పిండి తీసుకుంటున్నాను. ఒక గ్లాస్కి 1 స్పూన్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ 1.5 గ్లాస్ చేస్తున్నాను. దానికోసం 1.5 స్పూను రాగి పిండి తీసుకొని 1.5 గ్లాస్ నీళ్ళు కూడా తీసుకునేసి నీళ్ళని ఒకసారి బాగా మరగనిచ్చుకోవాలి. నీళ్ళంతా బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుని ముందుగా జల్లించి పెట్టుకున్న రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి వేసుకునేసిన తర్వాత నీళ్ళల్లోకి ఒక గ్లాస్తో కానీ లేదంటే స్పూన్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. రాగి పిండి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. నేను ఇక్కడ తీపి కోసం అయితే బెల్లం యూజ్ చేస్తున్నాను. మీరు బెల్లం ప్లేస్లో చక్కెర కూడా యూజ్ చేసుకోవచ్చు. చక్కెర అయితే డైరెక్ట్గానే వేసుకోవచ్చు. ఇక్కడ బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటుందనేసి కొద్దిగా నీళ్లు పోసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి బెల్లాన్ని నీళ్ళన్నింటినీ వడగట్టేసుకొని జావా మిక్స్లోకి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ జావాని బాగా ఉడికించుకొని జావా అనేది ఒక పొంగు వస్తే సరిపోతుంది. జావా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారే కొద్దిగా చిక్కగా అవుతుంది. కాఫీ కంటే స్పీడ్గా అయిపోతుంది, కానీ చల్లారిన తర్వాతనే తాగితే బాగుంటుంది. మరీ పూర్తిగా చల్లారిపోకూడదు. కొద్దిగా చల్లారిన తర్వాత గ్లాసులోకి వేసుకొని తాగితే సూపర్గా ఉంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్గా అయితే తాగొచ్చు. చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.